హే గైస్, వెల్కమ్ టు మెన్స్ టెక్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో మనము సిఎస్ఎస్ మీడియా క్వైరీస్ అనే ఒక సింపుల్ బట్ చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. ఇది సిఎస్ఎస్లో ఇంకా లాస్ట్ వీడియో అనమాట. ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ అయితే పైన ఐకాస్ట్లో వదిలేస్తా, చెక్ చేయండి. అలాగే మన ఛానల్ మెన్స్ టెక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7-10 PMకి కొత్త వీడియో వస్తుంది. సో ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను మీకు ఇప్పుడు మీడియా క్వైరీస్ని ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీడియా క్వైరీస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తామని. ఫస్ట్ థియరీ ఈజీగా అర్థం చేసుకోండి, ప్రాక్టికల్గా చూపిస్తా, ఓకేనా. సో ఇప్పుడు మీరే ఉన్నారు. మీరు మీ ఇంట్లో ఒక రకంగా బిహేవ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్ దగ్గర ఒక రకంగా ఉంటారు, అండ్ మీ రిలేటివ్స్ దగ్గర ఒక రకంగా ఉంటారు. అంటే ఆ పర్సన్స్ బట్టి మీరు ఒక్కో చోట మిమ్మల్ని మీరు పోర్ట్రే చేసుకుంటారు. అంతేగాని ప్రతి చోట ఒకేలాగా బిహేవ్ చేయరు కదా. సో అలాగే మన వెబ్సైట్ కూడా, ఇప్పుడు నేను వెబ్సైట్ ఇంతవరకు చేసిన క్లాసెస్ అన్నింటిలోనూ ఇలా ఒక కోడ్ రాసేస్తాను అనమాట, ఓకేనా. కోడ్ రాసి చెక్ చేస్తే కదా నా డెస్క్టాప్ స్క్రీన్లో చెక్ చేస్తా, ఓకే. సో డెస్క్టాప్ స్క్రీన్లో బాగా కనిపిస్తుంది. ఒక బాగా కనిపించకపోతే నేను ఇక్కడ ఏం చేస్తా, ఓకే, విడ్త్ తగ్గించుకుంటా, హైట్ తగ్గించుకొని చెక్ చేసుకుంటా నా డెస్క్టాప్ వరకే. సో నీట్గా కనిపిస్తుందా లేదా అని. ఇప్పుడు ఇదే వెబ్సైటు మీరు మీ మొబైల్ ఫోన్లో కానీ మీ డెస్క్టాప్ లేదా మీ ల్యాప్టాప్లో చూడాలంటే మీకు ఇంత నీట్గా కనిపిస్తుందంటే గ్యారెంటీ ఇవ్వలేము. ఎందుకు? ఇప్పుడు నేను నా డెస్క్టాప్ తగ్గట్టు, అంటే నా స్క్రీన్ సైజ్ నా డెస్క్టాప్ ఎంత ఉంటుంది, 15.6 ఇంచో లేదా 24 ఇంచో, ఓకేనా. అంటే మానిటర్స్ అయితే 24-32 ఇంచ్ ఉంటుంది, ల్యాప్టాప్ అయితే 15.6 ఇంచ్ 13 ఇంచ్ అలా ఉంటుంది. సో నేను చూస్తా కాబట్టి లైవ్గా నేను ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటా. విడ్త్ ఎంత పెడితే బాగా కనిపిస్తుంది, హైట్ ఎంత అయితే అని. బట్ మొబైల్ ఫోన్లో ఎంత నాకు తెలుస్తుందా? తెలియదు. ఒకవేళ నా మొబైల్ ఫోన్కి నేను చేసుకున్నా, నా దగ్గర మీ దగ్గర ఒకే మొబైల్ ఫోన్తో ఉండదు. మీ దగ్గర 6 ఇంచ్ స్క్రీన్ ఉండొచ్చు, 6.5 ఇంచ్ ఉండొచ్చు, 5 ఇంచ్ ఉండొచ్చు, 6.9 ఇంచ్ ఉండొచ్చు. ఆ స్క్రీన్ సైజ్ అనేది మీ దగ్గర ఎంతైనా ఉండొచ్చు మొబైల్ ఫోన్ది. సో అలా ఎవ్రీ డివైస్కి మనకు స్క్రీన్ విడ్త్ అండ్ హైట్, స్క్రీన్ సైజ్ నథింగ్ బట్ ఏంటి, దాని ఒక విడ్త్ అండ్ హైట్ చేంజ్ అవుతుంటుంది కదా. సో ఆ విడ్త్ అండ్ హైట్ చేంజ్ అయినప్పుడు ఈ కంటెంట్ అనేది డిస్ప్లే విధానం కూడా చేంజ్ అవుతుంది కదా, ఓకేనా. మన కంటెంట్ అనేది ఏ డివిజన్ తీసుకోండి, ఓకేనా. మొబైల్ డివైస్ ఏదైనా యూస్ చేయండి, మీరు ల్యాప్టాప్ ఏదైనా యూస్ చేయండి, మానిటర్ ఏదైనా యూస్ చేయండి, ఏ డివైస్లో అయినా మీ కంటెంట్ అనేది నీట్గా కనిపించడానికి మనం మీడియా క్వైరీస్ యూజ్ చేస్తాం. మీడియా క్వైరీస్లో ఏ డివైస్ ఎలా కనిపించమో కంట్రోల్ చేయొచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీకు థియరీ ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. సో నేను ఇప్పుడు మీడియా క్వైరీస్ అని ఒకటి తీసుకున్నాను అనమాట, HTML ఫైల్. దీనిలో పేరాగ్రాఫ్లో ఈ విధంగా మీకు ఇంకోటి కొత్త టెక్నిక్ చెప్తున్నాను. లోరెమ్ అని మనకు ఒకటి ఉంది అన్నమాట, ఓకేనా. ఈ లోరెమ్ అనేది మనకి ఎప్పుడైనా డమ్మీ డేటా కావాలి అంటే, జస్ట్ టెస్ట్ చేసుకుని ఒక డమ్మీ డేటా కావాలంటే ఈ లోరెమ్ అని ఎంత క్లిక్ చేస్తే సమ్ డేటా వస్తుంది. దీనికి ఏం మీనింగ్ ఉండదు, జస్ట్ మీకు ఒక ప్లేస్ హోల్డర్ మారేది అనమాట, ఓకేనా. అంటే ఫస్ట్ కొంచెం వస్తుంది, లేదా మీకు ఇంకా ఎక్కువగా అంటే ఇంటూ స్టార్ మార్క్ ఉంటుంది కదా కీబోర్డ్లో, అది ఏదో నెంబర్ నేను 10 ఇచ్చిన అనుకోండి, చూసారు నాకు పెద్ద పేర వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు నేను రన్ చేసి మీరు చూడండి, ఇప్పుడు మీ దగ్గర ఇలా ఉంది. ఇదేది నాది మానిటర్ అనమాట. ఇది 24 ఇంచ్ మానిటర్ నా దగ్గర ఉండేది. సో మానిటర్ ఇలా కనిపిస్తాను. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. మీరు ఇక్కడ టాప్లో గమనించినైతే ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, డైమెన్షన్స్ అని ఉంది, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, అవన్నీ, ఓకేనా. సో ఇది మన డివైజెస్ అనమాట. సో మీరు దీంట్లో ఏదో ఒక డివైజ్ ఐఫోన్ ఎస్సీ స్క్రీన్ సైజ్ ఇంత ఉంటుంది, ఎంత 375 విడ్త్ ఉంటుంది, 667 హైట్ ఉంటుంది, ఓకేనా. ఈ విడ్త్లో ఇలా కనిపిస్తుంది. ఇది ఈ పిక్సెల్ 7 తీసుకున్నాం, అది 412 విడ్త్ ఉంటుంది, 915 హైట్ ఉంటుంది. సో ఇందులో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ మీడియా క్వైరీస్ అనేది డెస్క్టాప్లో ఉన్నప్పుడు మిడిల్లో రావాలి, హెడ్డింగ్ అనేది సెంటర్లో ఉండాలి, ఓకేనా. మొబైల్ డివైస్లో ఇట్లా నాకు సైడ్కి ఉన్నా పర్వాలేదు. మొబైల్ డివైస్ అంటే ఐఫోన్ ఎస్సీ అనుకున్నా, ఓకేనా. సైడ్కి ఉన్నా పర్వాలేదు, కానీ నాకు డెస్క్టాప్లో ఒకటి మిడిల్కి రావాలి. సో ఇలాంటి కేసు మనం మీడియా క్వైరీస్ ఎలా యూజ్ చేస్తామంటే, దీనికి ఇంటర్నల్ CSS యూజ్ చేస్తున్నాను నేను, ఓకేనా. ఫస్ట్ మీడియా క్వైరీస్ మనకు సింటాక్స్ వచ్చేసి @media అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ టైప్ మెన్షన్ చేయాలి.
స్క్రీన్ టైప్ ఏంటిరా అంటే ఏ స్క్రీన్స్ ఇప్పుడు మనం చూసే మొబైల్ డివైజ్, ల్యాప్టాప్, కంప్యూటర్ అనేది స్క్రీన్ అంటాం. ఓకేనా. స్క్రీన్ టైప్ ఏంటంటే స్క్రీన్. ఓకేనా. నెక్స్ట్ నేను డైరెక్ట్ రాసేస్తున్నా, రాసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు కొత్త ప్రాపర్టీ. మ్యాక్స్ విడ్త్ వచ్చేసి నేను ఒక 768 పిక్సెల్స్ ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు కదా H1 టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకేనా. సేవ్ చేసా. ఇప్పుడు జస్ట్ గమనించండి, @media అని రాసా ఏదో. మీకు ఈ H1 అంతా తెలుసు, H1 టెక్స్ట్ అలైన్ సెంటర్ అంతా తెలుసు. ఓకేనా. ఇది సెంటర్ వస్తుంది అనేది. మీకు కొత్తగా ఏం కనిపిస్తున్నాయి, @media ఏదో పెట్టినాను, స్క్రీన్ అని పెట్టినా, అని పెట్టినా, మ్యాక్స్ విడ్త్ ఇది కూడా మీకు కొత్తదే. నా వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయదా, మీకు ఓన్గా తెలిసింటే ఓకే గుడ్. అది నేను ఇంతవరకు ఈ మెన్స్టెక్ సిరీస్ అయితే ఈ ప్రాపర్టీ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మ్యాక్స్ విడ్త్. ఓకేనా. ఇది పెట్టినా. ఇది మనం చెక్ చేద్దాం. ఏమంటే ఇది గుర్తుపెట్టుకుని 768 పిక్సెల్ అని గుర్తుపెట్టుకుంది విడ్త్. ఓకేనా. ఇది చూడండి కదా, విడ్త్ 375 ఉంది కదా. మనకు మీద క్వశ్చన్ సెంటర్కి వచ్చింది. విడ్త్ 414 అయింది, సెంటర్లోనే ఉంది. విత్ 412 ఉంది, అయినా సెంటర్లోనే. ఐప్యాడ్ మినీ చూద్దాం. ఇప్పుడు విత్ 768 ఉంది. మనం ఒకటి ఎంత ఇచ్చినాము, 768 అయినా కానీ సెంటర్లోనే ఉన్న టెక్స్ట్. ఓకే. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద ఐప్యాడ్ ఎయిర్ చూద్దాం. విత్ 820 అయింది. ఇవి సెంటర్కి వచ్చిందే లేదు కదా. ఎందుకంటే సో దీని మీనింగ్ ఏమంటే మ్యాక్స్ విత్ అంటే మ్యాక్సిమం 768 పిక్సెల్ వరకు. ఓకేనా. అంతవరకు మ్యాక్స్ అంటే అది స్కై ఇస్ ద లిమిట్ అంటారే, అట్లా 768 పిక్సెల్ అయితే లిమిట్ అనమాట. సో మ్యాక్స్ విత్ అంటే విత్ అనేది మ్యాక్సిమం 768 పిక్సెల్ అంటే ఇంక్లూడింగ్ 768 వరకు నువ్వు టెక్స్ట్ అనేది సెంటర్లోనే ఉండాలి. అందుకే మీరు ఇందులో చెక్ చేస్తే ఈ మీడియా క్వైరీస్ అనేది చూసినావా, 768 దాని బిలో ఉన్నంతవన్నీ సెంటర్లోనే వస్తున్నాయి. 414కి సెంటర్ వచ్చింది, 412కి సెంటర్లోనే ఉంది, 375కి సెంటర్లోనే ఉంది. మీకు ఇంకా ఇంక్లూడింగ్ 768 అన్నారు కదా. సో ఐప్యాడ్ మినీ 768 ఇది అయినా కానీ సెంటర్లోనే ఉంది. సో ఎప్పుడైతే 768 విత్ దాకా అంటే 769 నుంచి ఇంకా మిడిల్లో ఉండదు. అది నార్మల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకేనా. సో ఇది సింపుల్ అంతే, మీకు ఇంతెంచి ఏం లేదు. కొంచెం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థమైనా అనుకుంటున్నాను. ఓకేనా. సో మీద సింపుల్గా నువ్వు పర్టికులర్ స్క్రీన్కి, ఓకేనా, ఆ స్క్రీన్ వరకు నాకు ఇలా బిహేవ్ చేయి అని చెప్తున్నావు అంతే. సో మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యాక నేను ఒక 4 ఇమేజెస్ తీసుకుని div అనే కంటైనర్లో పెట్టినా. ఓకేనా. పెట్టి కొంచెం మీడియాలో ప్రాపర్టీస్ ఏం లేదు, జస్ట్ ఈ సింటాక్స్ ఉంది అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఈ మీడియా అనే దాని బయట పెట్టా ఏమని div డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అని పెట్టిన. సెంటర్కి వచ్చింది. ఇప్పుడు చూడండి, మొబైల్ డివైస్లో నాకు ఇట్లా వద్దనమాట. ఓకేనా. మొబైల్ డివైస్ నాకు 1 by 1 రావాలి ఇమేజ్. సో ఇవి మనం ఏం చేస్తామంటే div అనేది తీసుకుంది. div అనేది తీసుకొని మళ్ళీ మనము డిస్ప్లే ఫ్లెక్స్ అవన్నీ మెన్షన్ చేసిన అవసరం లేదు. ఓకేనా. సో మీరు ఈ పర్టికులర్ విడ్త్ ఉన్నప్పుడు, ఓకేనా, మ్యాక్సిమం అంటే 768 పిక్సెల్స్ వరకు ఉన్నంత వరకు ఆల్రెడీ divకి ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అప్లై అవ్వు, అంటే ఏ CSS ఉన్నాయి ఇవన్నీ అప్లై అవుతాయి. బట్ దాంట్లో ఇక్కడ నేను మెన్షన్ చేసి మాడిఫై అంటున్నాం. దీంట్లో ఏమి ఇస్తా, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని ఇస్తా, అంతే సింపుల్. ఓకేనా. అంటే ఇది మనకి డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై అవుతుంది, జస్టిఫై కంటెంట్ సెంటర్ అప్లై అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి డైరెక్షన్ అంటే బై డిఫాల్ట్ డైరెక్షన్ ఏముంటుంది, రో ఉంటుంది కదా. సో ఆ రోని కాలం చేయి అని చెప్తున్నాం అంతే. ఓకేనా. ఇప్పుడు ఎట్లా వచ్చింది అది చూసాక కిందకి వచ్చింది 768 వరకు. ఓకే. మీరు 768 దాటింది, రో అయిపోయింది. చూసారా, మనం కోడ్ అంతా ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ కూడా రాయలే, కోడ్ డూప్లికేట్ కూడా రాయలే. ఓకేనా. మళ్ళీ ఇక ఫ్లెక్స్ అని రాసి మళ్ళీ అవేం పెట్టలే. జస్ట్ నాకు ఇంత విడ్త్ ఉన్నప్పుడు ఈ div అనే దానికి ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ వాల్యూస్ ఉన్నాయి, అవి అలాగే ఉంచు, దాంతోపాటు ఇది యాడ్ చేయని చెప్తున్నాం అంతే. సింపుల్. అర్థమైందా.
ఇప్పటికి మీ నీట్గా అర్థమైనా అనుకుంటున్నాను. అంటే ఇది నేను చాలా బేసిక్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఇంకా ఒక కంప్లీట్ వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇది అంటే ఓహో ఇది దీనివల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత కోడ్ ఈజీ అవుతుంది అనేది. ఓకేనా. సో మనకు మ్యాక్సిమం విత్ లాగే మినిమం విత్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మినిమం విత్ 768 పిక్సెల్స్ అని ఇచ్చిన. ఇప్పుడు చూడండి, నార్మల్ అనుకోండి, కాలమే ఉంది. మినిమం విత్ ఏమంటే మ్యాక్సిమం విత్కి రివర్స్. మ్యాక్సిమం విత్ ఏమని 768 పిక్సెల్స్ వరకు ఈ స్టైల్ అప్లై అవ్వాలి. మ్యాక్స్ అంటే అంతవరకే మ్యాక్స్, 769 అప్లై అవ్వద్దు అని. మినిమం విత్ ఏమంటే 768 పిక్సెల్స్ నుంచి అప్లై అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు మినిమం విత్ 768 పిక్సెల్ విత్ కాలంకి వచ్చింది సేమ్. అంటే మినిమం 768 ఉండాలా. అక్కడి నుంచి దానిపైన ఎంత ఉన్నా ఇది అప్లై చేసుకో. ఇవి నేను ఫుల్ స్క్రీన్ చేస్తాను. సో ఇప్పుడు కాలంలోనే ఉంది మనకి. అంతే, రివర్స్ అండి. మినిమం అంటే ఇక్కడి నుంచి, మ్యాక్స్ అంటే అక్కడి వరకు మ్యాక్సిమం. ఓకేనా. మీరు రెండు పెట్టుకోవచ్చు, ఓన్లీ మినిమమే పెట్టుకోవాలంటే అవసరం లేదు. ఇప్పుడు నేనేం వెళ్తా అంటే మినిమం 320 పిక్సెల్స్ అంటే వెళ్తా. ఓకేనా. అండ్ మ్యాక్స్ విత్ ఒక 620 పిక్సెల్స్ ఇస్తా. సో మనకు మినిమం ఎంత 320, మ్యాక్స్ 620 కదా. ఇప్పుడు చూడండి, అంటే 320 to 620 మిడిల్లో మనకు కాలం వైజ్ రావాలి. అది ఇప్పుడు 768 ఉంది కాబట్టి 620 కన్నా ఎక్కువ కాబట్టి రాదు. గ్యాలక్సీ 360. సో ఇది వచ్చింది ఎందుకు, 320 కన్నా ఎక్కువ ఉంది, 620 కన్నా తక్కువ ఉంది. iPhone 12 Pro వేసుకున్నాం, ఇదే అంతే. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎంతైనా పెట్టుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే మీకు అంత కాన్సెప్ట్ అంతా అర్థమైంది, ప్రాక్టికల్గా ఎలా యూస్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో కొన్ని టైప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. సో ఇప్పుడు @media అనేది సింటాక్స్ అనమాట. మనకి ఎలా అయితే యానిమేషన్స్లో కీ ఫ్రేమ్స్ అనేది వాడతాం కదా, సో దీంట్లో @media అనేది. ఓకేనా. ఇది స్క్రీన్ టైప్ అనమాట. ఓకేనా. అంటే స్క్రీన్ టైప్ అంటే దీంట్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి స్క్రీన్ అంటే మీరు మానిటర్కి అప్లై చేయాలనుకున్న డెస్క్టాప్స్ అయినా, ల్యాప్టాప్ అయినా, మొబైల్ డివైస్ ఏమైనా అవన్నీ స్క్రీన్ డివైజెస్ కదా. సో వాటన్నిటికీ అప్లై అవ్వాలని స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అని ఉంటుంది. ఓకేనా. ప్రింట్ అంటే మీరు ఎప్పుడన్నా ఒక వెబ్సైట్లో Ctrl+P క్లిక్ చేస్తే మనకు ప్రింటింగ్ మిషన్కి కనెక్ట్ చేయాలని అడుగుతుంది. మనం కొంచెం సేవ్ PDF కూడా యూస్ చేస్తాం దాంతో. సో అలా సిచ్యువేషన్ ఏమైనా ప్రింట్అవుట్ తీసినప్పుడు మా వెబ్సైట్లో నుంచి అక్కడ మీకు ఏమైనా ఫాంట్ సైజ్ మార్చాలన్నా, లేదా టెక్స్ట్ కలర్ మార్చాలన్నా, ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయాలన్నా, అలాంటి కేసు మనం ప్రింట్ యూజ్ చేయొచ్చు. లేదు నాకు అన్నిటికీ ఒక రకంగా ఉండాలి, అట్లేమి ఇబ్బంది అంటే సింపుల్గా ఆల్ పెట్టేయండి. ఓకేనా. స్క్రీన్ పెట్టినా వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం 99% కేసు వెబ్ డెవలప్మెంట్లో స్క్రీనే యూజ్ చేస్తాం. లేదా 1% ఎందుకు రిస్క్ అనుకుంటే మీరు ఆల్ పెట్టుకొని పర్లేదు. ఓకేనా. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకో ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. దీంట్లో వచ్చేసి ఓరియంటేషన్ ఉంటుంది. దాంట్లో చూడండి, ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ ఉంటుంది. పోర్ట్రేట్ అంటే మన ఫోన్ని వర్టికల్గా పట్టుకోవడం. ఓకేనా. సో ఇలా మన ఫోన్ ఇలా పట్టుకోవడం మీకు కనిపిస్తాం అనుకుందా. సో మన ఫోన్ ఇట్లా వర్టికల్గా పట్టుకునే దాన్ని పోర్ట్రేట్ అంటాం. ఇట్లా తిప్పించి పట్టుకునే దాన్ని ల్యాండ్స్కేప్ అంటాం. ఓకేనా. సో మనం ఆ స్టైల్కు డిఫైన్ చేయొచ్చు. ఒకవేళ మన డివైజ్ పోర్ట్రేట్లో పెట్టినప్పుడు ఎలా కనిపించాలి, కొంచెం కంటెంట్ వర్టికల్గా పెట్టినప్పుడు ఎలా కనిపించాలి. ఓకేనా. అట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు మీడియా క్వరీస్ ద్వారా. ఓకేనా. సో నేను ప్రజెంట్ వచ్చేసి ల్యాండ్స్కేపే వెళ్తున్నాను. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు బాగా గమనించైతే ఆల్ అని ఉంది. ఇది స్క్రీన్ టైప్ అని చెప్పా. ఓకేనా. @media అనేది సింటాక్స్, ఆల్ అనేది స్క్రీన్ టైప్ అని చెప్పా. నెక్స్ట్ అండ్ అని చెప్పి ఇవి రెండు రాస్తాయి మనం. ఓకేనా. సో అండ్ మీనింగ్ చాలా సింపుల్. మీరు ఇక్కడ ఏవేవైతే రాస్తారో ఈ బ్రాకెట్లలో ఇవన్నీ సాటిస్ఫై అయినప్పుడు ఇది అప్లై చేయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డివైజ్ మినిమం విత్ 320 పిక్సెల్స్ ఉంది, కానీ ఓరియంటేషన్ పోర్ట్రేట్లో ఉంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసిన డివైజ్ అప్పుడు ఇది అప్లై అవ్వదు. ఎందుకు, మనం ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ ఉంది, మినిమం విత్ 320 పిక్సెల్స్ ఉంటేనే అప్లై చేయని చెప్పినాం. సో ఓరియంటేషన్ పోర్ట్రేట్లో ఉంటే ఇది అప్లై అవ్వదు. సింపుల్. అదే నువ్వు అందు కాకుండా కామా పెట్టినా. ఓకేనా.
సో కామా పెట్టినప్పుడు ఇది అప్లై అవుతుంది. మినిమం విడ్త్ 320 పిక్సెల్స్ ఉన్న అప్లై అవుతుంది. ఒక మినిమం విడ్త్ 320 పిక్సెల్స్ లేదు, ఇంకా తక్కువే ఉంది, కానీ ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్లో ఉంది అనుకుందాం, అప్పుడు అప్లై అవుతుంది. కామా అంటే నథింగ్ బట్ ఆర్ కండిషన్, ఏదో ఒకటి ఇది సాటిస్ఫై, ఇది ఒక్కటి సాటిస్ఫై అయినా అప్లై అవ్వు, లేదా ఇదొక్కటి సాటిస్ఫై అయినా అప్లై అవ్వు, అంతే సింపుల్. ఓకేనా? సో ఇవి మనకు మెయిన్ టైప్స్ అనమాట అది మీడియా క్వైరీస్లో. నెక్స్ట్ మీరు హైట్ కూడా, ఇంకా మినిమం విడ్త్ అంటే హైట్ కూడా ఉంటుంది ప్రాపర్టీ. ఓకేనా? మినిమం విడ్త్ హైట్ మీరు ఏమన్నా చేసుకోవచ్చు. ఓకేనా? సో జనరల్గా కొన్ని బ్రేక్ పాయింట్స్ ఉన్నాయంట మనకి. దాంట్లో వచ్చేసి ఫోన్కి అయితే 320 పిక్సెల్స్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? కొంచెం 420 పిక్సెల్స్ కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ట్యాబ్లెట్స్. ఓకేనా? ట్యాబ్లెట్స్ అంటే మాటల్లో కాదు, అది డివైజెస్లో. ఓకేనా? ట్యాబ్లెట్స్ ఉంటుంది కదా, ఐప్యాడ్ అవన్నీ, దానికి మినిమం 768 పిక్సెల్స్ నుంచి మినిమం విడ్త్ అనమాట ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ ల్యాప్టాప్స్కి వచ్చేసి 1024 పిక్సెల్స్ నుంచి, నెక్స్ట్ డెస్క్టాప్కి వచ్చేసి 1200 పిక్సెల్స్. సో ఇవన్నీ మనకు మినిమం విడ్త్స్ అనమాట. అంటే జనరల్గా ఇది పర్ఫెక్ట్గా ప్రతి డివైస్కి ఇంత ఉండదు, కొన్ని మొబైల్ డివైస్కి ఇంకా తక్కువ ఉండొచ్చు అవన్నీ. ఓకేనా? బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మా మొబైల్ డివైజెస్ కోసము స్టైలింగ్ చేసేకి మినిమం మ్యాక్స్ విత్ 420 పిక్సెల్స్ ఇచ్చుకుంటాం. ఓకేనా? అంటే 420 పిక్సెల్స్ ఉన్నంత వరకు మొబైల్ డివైస్కి ఈ స్టైలింగ్ అప్లై, మోస్ట్ ఆఫ్ మొబైల్ డివైస్ కవర్ అవుతాయి, అంటూ నీట్గా అనిపిస్తుంది. 768 పిక్సెల్ మినిమం విత్ అంటే మోస్ట్ ఆఫ్ ది ట్యాబ్లెట్స్లో బాగా అనిపిస్తుంది కంటెంట్. 1024 అంటే డెస్క్టాప్స్. ఓకేనా? ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఇంకా 1200 పిక్సెల్స్ ఇంకా అన్ని లార్జ్ స్క్రీన్స్ అనమాట. ఓకే. సో మీకు ఇవి ఇంకా డౌట్ ఉంటే మీరు నెట్లో కూడా దొరుకుతాయి చూడండి. వీటిని బ్రేక్ పాయింట్స్ అంటాం. ఓకే. సో స్క్రీన్ బ్రేక్ పాయింట్స్ ఫర్ సీరియస్ మీడియా క్వైరీస్ అంటే మీకు ఇవి ఒక్కో వెబ్సైట్ ఒక రకంగా చెప్తాయి, బట్ ఇవి జనరల్గా కామన్గా యూజ్ చేస్తాం ఇవి. ఓకేనా? సో మీరు కానీ గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నాకు ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి ఎట్లా అంటే మీరు ఇక చెక్ చేసుకోండి సింపుల్గా, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇక మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ఫోన్ ఉన్నాయి, మీకు 12 Pro సిరీస్ ఉంది, ఒక మొబైల్ ఫోన్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ ఉంటుంది. సో మీరు వెబ్సైట్ మీ స్టైలింగ్ చేంజ్ ఇక చెక్ చేసుకోవచ్చు. ఒక కొంచెం ట్యాబ్లెట్స్ అయితే ఇక్కడ ఐప్యాడ్ మినీ ఉంది, చెక్ చేసుకోండి. ఐప్యాడ్ ఎయిర్ ఉంది, చెక్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ హబ్ మ్యాక్స్ అనేది ఇది ఇంకా లార్జ్ ఉంది స్క్రీన్, ఇంకా లేదా డెస్క్టాప్ అయితే ఇంటికి వస్తుంది. ఓకే. సో నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఇట్లా చెక్ చేసుకోవచ్చు, లేదా ఇది బెస్ట్ ప్రాక్టీస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి మనం ఎప్పుడైతే మీడియా క్వైరీస్ యూజ్ చేస్తామో దాంట్లో 2 టైప్స్ యూజర్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి వారు జనరల్గా స్టైలింగ్ చేసేస్తారు, ఏం పట్టించుకోరు. తర్వాత మొబైల్స్కి అవన్నీ సపరేట్గా చేస్తారు. సపరేట్ ఐ మీన్ ఫస్ట్ వెబ్సైట్ అంతా కంప్లీట్ అయినాక లాస్ట్లో మొబైల్స్ కోసం సపరేట్గా రాస్తారు. బట్ బెస్ట్ అప్రోచ్ చాలా మంది చేసేయమంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్. ఓకేనా? మనం ఇన్ని రోజులు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్లో మోస్ట్లీ డెస్క్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ మొబైల్ అప్రోచ్ అంటే ఇలా ఇన్స్పెక్ట్ చేసుకొని, నా మొబైల్ 320, 420 అలా ఉంటుంది, 375 to 420 మ్యాక్స్. ఓకేనా? సో ఇలా పెట్టుకొని ఫస్ట్ దీని తగ్గట్టు స్టైలింగ్ ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా? అంటే అవుట్ సైడ్ ఇదంతా మీడియా క్వైరీస్ కదా మనకి. ఓకేనా? ఇవి కామెంట్ చేసినంత మీడియా క్వైరీస్ కదా. సో బయట మొబైల్స్లో ఎలా కనిపించాలో రాసుకుంటారు ఫస్ట్ జనరల్గా. తర్వాత ఇక్కడ మినిమం విత్ 768 పిక్సెల్ పెట్టుకుని ఇంకా ఇక్కడ నుంచి డెస్క్టాప్కి, ట్యాబ్లెట్కి కస్టమైజ్ చేసుకుంటారు. ఇది మోస్ట్ ఆఫ్ ది డెవలపర్ యూజ్ చేసే సినారియో. దీన్ని మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటాం. ఓకేనా? అంటే ఫస్ట్ మొబైల్ తగ్గట్టు డెవలప్ చేస్తాం వెబ్సైట్, తర్వాత లార్జ్ స్క్రీన్స్కి డెవలప్ చేస్తాం. మీరు రివర్స్ చేసిన తప్ప అంటే తప్పేం కాదు, బట్ ఇది చాలామంది యూజ్ చేసే వే ఇది. మీరు ఇట్లే యూజ్ చేస్తే మంచిది, చేయకపోయినా మీ ఇష్టం అది. ఓకేనా? బట్ మోస్ట్ మీరు ఏమైనా కంపెనీలు పనిచేసేటప్పుడు వాళ్ళు మొబైల్ ఫస్టే వాడమంటారు. మీ పర్సనల్ ప్రాజెక్ట్స్కి అయితే మీ ఇష్టం, మీ చాయిస్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మీడియా క్వైరీస్ గురించి. సో మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ప్రతిదీ ఒక 2-3 సార్లు రిపీట్ చేసినా మీకు అర్థం అవ్వాలని రిపీట్ చేశాను. సో ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఒకవేళ అర్థమైంది వీడియో బాగుందని చెప్పి లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి. సో లైక్ కొట్టడం వల్ల మన వీడియో ఇంకా చాలా మందికి షేర్ అవుతుంది, సో అలా చేయడం వల్ల యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో నుంచి మనకు జావా స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. జావా స్క్రిప్ట్ వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం.